అందరికి నేను చేసిన ఘనకార్యం చెప్తా వినండి. ఇక్కడైతే సవరాలు అమ్మే అతను ఉంటాడు కదా, అతనైతే అమ్ముతూ ఉన్నారు రోడ్డు మీద. సవరాలు అల్లుతామని నేను బెంగళూరులో ఒక సవరం కొనుక్కున్నా, లావుగా ఒత్తుగా ఉంటది. చాలా సార్లు పెట్టుకుని కూడా ఉన్నాను కదా. అయితే అది చిక్కుపడిపోయింది, పైన విగ్గులాగా ఉంటది కదా, దాన్ని తీసి ఇలా కుచ్చులు పెట్టి అల్లిమ్మన్నాను. అతనైతే కుచ్చు పెట్టి అల్లినందుకు 500 అనేసారు అనమాట. అమ్మో, నేను సవరమే 350 కొన్నా, 500 పెట్టి ఏం అల్లిస్తాలే, వద్దులేని తాతయ్య వెళ్ళిపోండి అని చెప్పాను. అయితే ఆయన మళ్ళీ సరే ఇటు ఇవ్వమ్మా అని చెప్పి సవరం తీసుకున్నాడు. తీసుకొని దీన్ని ఇప్పుడు అంతా చిక్కు తీసి అల్లాలంటే టైం పడుతుంది, చిక్కు తీస్తే జుట్టు అంతా ఊడిపోతుంది సవరానికి, ఇది వద్దులే కానీ నా దగ్గర ఇంకో సవరం ఉంది అని చెప్పి నా చేతిలో కనబడుతుందా మీకు, ఆ సవరాన్ని ఇచ్చాడండి. ఇదైతే 700 రూపాయలు, తీసుకునే పనితే తీసుకో, బాగుంటది, సాఫ్ట్ గా పొడుగ్గా అన్నాడు. సరే ఎందుకు, నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఇది ఏం చేసుకుంటానంటే, మరి అల్లినా కూడా అంతే అవుతుంది కదమ్మా, తీసుకో తల్లి, నాకు ఛార్జీకి డబ్బులు లేవు తల్లి, ఎలాగో పిలిచావు కదా తల్లి, తీసుకో తల్లి అని అంటూనే ఉన్నారనమాట. సరే నాకైతే ఇంకా అంతలా అడుగుతున్నారు కదా అని చెప్పి, సరే తాతయ్య నాకైతే ఇది 250 రూపీస్కి అయితే ఇవ్వండి, తీసుకుంటాను, లేకపోతే వద్దులేండి పట్టుకెళ్ళిపోండి, మీకు ఛార్జీకి డబ్బులు కావాలంటే నేనే ఇస్తాను, ఒక 50 రూపాయలు పట్టుకెళ్ళండి అని చెప్పాను. సరే తల్లి తీసుకో అని చెప్పి నాకైతే ఇచ్చేసారా అండి. నేనైతే అతనికి 250 రూపాయలు అయితే ఇచ్చాను, అలాగే కొన్ని రైస్ కూడా ఇచ్చాను అనమాట. 250 రూపాయలకి ఆ సవరం బెటరేనా కాదనేది కామెంట్ చేయండి. ఏది ఏమైనా కావచ్చు, ఆయన అంతలాగా అడిగేసరికి నాకే ఏదోలా అనిపించింది. ఏదో ఒక వీడియోలో వేసుకొని చూపిస్తా. నా పాత సవరం అయితే ఇదే, చూసారా ఎంత ఇదిగా చిక్కు పడిపోయిందో. అయితే నేను సవరాన్ని మళ్ళీ కవర్లో పెడతాను, అలా పెట్టకూడదంటండి. అప్పుడప్పుడు ఆయిల్ రాసి ఇలా కోమ్ చేసి మనము చొక్కాలు తగిలిస్తాం కదా, ఆ హ్యాంగర్కి తగిలించుకుంటే సవరం అనేది నీట్గా ఉంటుందంట తాతయ్య చెప్పారు. సో ఇంకా పక్కన అక్క అయితే వస్తే నాకు ఇక్కడ చిక్కు తీసిస్తుంది నా పాత సవరానికి. నిజంగా అండి సవరం చిక్కు తీస్తుంది, ఎంత జుట్టు ఊడిపోయిందో చూసారా, ఇక్కడ విగ్గులాగా ఉంది, దీనివల్ల పెట్టుకోవడానికి కన్వీనియంట్గా లేదు, అందుకని కూర్చు పెట్టిమంటే ఇంకా అతను ఆ తాతయ్య గారు కొంచెం టైం పట్టద్ది అంతా అల్లాలి అని ఏమనుకున్నారో ఏమో, అందుకని చెప్పానమాట. ఇలా సవరం తీసుకున్నానంటే ఆయన అయితే ఒకటే మాట అన్నారు, ఎన్ని సవరాలు తీసుకుంటారే బాబు, ఎన్ని జుట్లు తీసుకుంటావు, నా కొడుకైతే అమ్మ ఎన్ని జుట్లు తీసుకుంటా, నీకు ఇప్పటికే 2 జుట్లు ఉన్నాయి కదా అనేసి అన్నాడు అనమాట. లేదులే ఆయనకి ఇలాగా అని చెప్పాను. అయితే ఇలాగ అన్నప్పుడు ఏదో ఒక హెల్ప్ చేయాలి కానీ సవరాలు తీసుకొని ఏం చేస్తావు అన్నారు. కానీ ఎందుకోనండి జుట్టు లేనప్పటి నుంచి నాకు సవరాల మీద పడిపోయింది అనమాట. ఇంతే వీడియో, బాయ్ బాయ్.